మూసీ ప్రక్షాళనలో పేదలను మధ్యతరగతి వారిని ఇబ్బంది గురి చేయాలని తమ ప్రభుత్వం భావించుతుండదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రజలను తప్పుదో పట్టిస్తోందన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులపై గత ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో అందరికీ తెలుసన్నారు. మూసీ హైడ్రా చర్యలపై ఎవరు ఆందోళన చెందొద్దని ఇందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు శ్రీధర్ బాబు. పేదలకు సంబంధించి వారిని ఎప్పుడు కూడా వీధి పాలు చేయము. ఈరోజు ఒక బాధ్యతాయుతమైన సంస్థ ఒక జవాబుదారీతనంతో మూసీ నది ప్రవాహ మార్గాన్ని పూడ్చి రివర్ బెడ్లో ఉన్న ఏదైతే స్పెసిఫిక్గా చెప్తా ఉన్నామో అక్రమ నిర్మాణాలు మాత్రమే తొలగించే ప్రయత్నం చేస్తారని నిన్న మా అధికారులు కూడా తెలియజేయటం జరిగింది. డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి మాకు పకడ్బందీగా జీవితాంతం వారి కన్న కల సొంత ఇల్లు మా పరంగా ఉండాలని ఏదైతే ఆలోచన చేసిండ్రో ధైర్యంగా స్థిరంగా ఆత్మవిశ్వాసంతో ఇది మా ఇల్లు అని చెప్పుకునే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లుని ఏర్పాటు చేయటం జరుగుతుందని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈరోజు అందరికీ కూడా న్యాయం చేసే ప్రక్రియను మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతుందని నేను మొదటగా ఎవరైతే పేదవారు ఉన్నారో బీదవారు ఉన్నారో మరి ప్రత్యేకించి వీరందరినీ కూడా కాపాడే బాధ్యత మాదే. దాని బాధ్యతలో మేము ముందుంటామని వారికి తెలియజేయడానికి ప్రభుత్వ పరంగా మేము ఈరోజు చెప్పదలుచుకున్నాం. ఒక ప్రక్కన హైడ్రా, ఇంకో పక్కన మూసీ నదికి సంబంధించి కూడా ఏ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలో హెల్ప్ డెస్క్ను క్రియేట్ చేస్తాం. జిల్లా కలెక్టర్లే పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తారు. ఉదాహరణకు ఒకసారి అనుమానం రావచ్చు, ఇప్పుడు జరుగుతూ ఉన్న సందర్భంలో మా ఇల్లు పోతుందో, మాకు ఇంతకుముందు ఒక పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ పరంగా ఇబ్బందులు వస్తాయని అనుమానం ఉంటే ఈ విధంగా వస్తాయని మీకేదైనా అనుమానం ఉంటే హెల్ప్ డెస్క్ క్రియేట్ చేసి తప్పకుండా మీకు న్యాయం చేసే ప్రయత్న భాగంలోనే అన్ని కలెక్టరేట్స్లో హెల్ప్ డెస్క్ని క్రియేట్ చేస్తాం.